హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు మన వీడియో వచ్చేసి దివాళీ స్పెషల్గా మా అక్క అయితే ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తుంది. అంటే దివాళీ రోజు కాదు, దివాళీ ముందు రోజు అంటే భోగి రోజు నైట్ 12 o'clockకి. సో మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. మా ఇంట్లో మేము నైట్ ఇట్లా ముగ్గులు ఇట్లా అన్నీ వేసుకున్నాం, ఎందుకంటే నైట్ పూజ కాబట్టి. ఎంతమందికి గోరు ముగ్గులు అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. సో మా అక్క అయితే పూజ కోసం పువ్వులు ఇట్లా అన్నీ రెడీ చేస్తుంది. అంటే నైట్ 12 o'clockకి పూజ కాబట్టి అప్పుడు ఆన్ ది స్పాట్ చేయాలంటే వీలు పడదు కాబట్టి. అసలు ఏంటి పూజ ఎందుకు చేస్తారు అంటే అందరూ చేసుకుంటారా, ఓన్లీ మేమేనా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మా అమ్మ అయితే మా చిత్తల్లిని ఎత్తుకుంది. ఎందుకు భయపడుతుంది అంటే దివాళీ కాబట్టి బాంబుల సప్పుడుకి. ఇది మా చిత్తల్లి పట్టీలు 21st వీడియోలో చెప్పిన కదా, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు పెట్టిళ్ళని. మా అక్క అయితే మా అమ్మ వేసిన ముగ్గు పైన పువ్వులు వేసేయడం కూడా స్టార్ట్ చేసింది. ఎంతమంది రీయూజ్ దీపాలు వాడతారు? మేమైతే ఖచ్చితంగా వాడతాం, ఎందుకంటే ప్రతి దివాళీకి దీపాలు కొనుక్కోవాలంటే అవ్వదు కదా. మేమంత రిచ్ కూడా ఏం కాదు, మిడిల్ క్లాస్ ఎట్లా ఉంటారో మీకు కూడా తెలుసు. వీళ్ళు మాకు అయిందా అన్నయ్య వాళ్ళు కాలుస్తుంటే మేము చూడడమే తప్ప మేమైతే భోగి రోజు కాలవాలనుకోలేదు. ఈ వీడియో చూస్తే కొన్నిసార్లు ఎక్స్ట్రాలు చేయొద్దు అనిపిస్తుంది కదా, మీకు కూడా అంతేనా? హాయ్, మళ్ళీ వచ్చేసిన. ఎందుకంటే పూజ కోసం అయితే మేమైతే రెడీ అయిపోయినాం. అందుకే మేము పూజ ఎలా చేసుకుంటాం అనేది మీకు వీడియో చూపిస్తా. అంటే మా మమ్మీ వాడుకున్నది, ఓన్లీ మా అక్క నేను పూజ చేస్తున్నాం. ఇది అందరికీ ఉంటుందా అంటే అది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే మాకు ఒక అయ్యగారు చెప్పిండు కాబట్టి. ఎందుకంటే దివాళీ అనేది ఫ్రైడే రోజు వస్తుంది, థర్స్డే రోజు భోగి కాబట్టి భోగి రోజు నైట్ 12 o'clockకి ఆ లక్ష్మీ అమ్మవారికి మనం మనసు పూర్తిగా మల్లెపూలతోటి పూజ చేస్తే అమ్మవారి కటాక్షం అనేది మన మీద ఉంటుంది అన్నట్టు. ఇది వెండి కాయిన్. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో 2 లవంగాలు, ఇలాచి. ఇదైతే వెండి బిల్ల. నాకు ఇది గిఫ్ట్ లాగా వచ్చింది. సో నేను అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్నట్టు అట్లనే పెట్టిన వినాయకుడి విగ్రహం. సో అంటే ఏదన్నా ఒక వెండి కాయిన్ వేయాలి అని మేమైతే మా దగ్గర ఉన్న ఇట్లా ఓం ఉండి మా దగ్గర ఉన్న ఈ వినాయకుడి బిల్లని అందులో వేస్తున్నాం. అంటే వాటర్లో ఇట్లా వేస్తే చాలా మంచిది అని అయ్యగారు చెప్పిండు. సో అందుకే మేము కూడా వేస్తున్నాం. మేము కూడా పూజ చేయడం ఫస్ట్ టైం. అట్లనే మల్లె పువ్వులు, చామంతి పువ్వు, ఇంకా రోజ్ ఫ్లవర్ వేసి ఇది లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టాలి. ఈ ఫ్లవర్ ఏంటో మీకు తెలుసా? దీన్ని అయితే కల్వ పూలు అంటారు. మా డాడీ అయితే పూజ కోసం తామర పూలు ఇంకా ఈ కమల పువ్వులు అనేది తీసుకొచ్చిండు, కమలలు. దీంతో ఇట్లా దానికి కాడ వస్తుంది. కాడతోటి నేనే దండ అనేది ప్రిపేర్ చేసిన, అమ్మవారికి వేయడానికి బాగుంటుందని. ఎంతమందికి ఇట్లా దండ తయారు చేస్తారని తెలుసు? మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసిండ్రా అట్లా, అంటే తయారు చేసిండ్రా దండని? మీరు కూడా ఎప్పుడన్నా దండని ఇట్లా తయారు చేస్తే ఒక లైక్ చేయండి. తెలిసిందే కదా తామర పువ్వులు.
ఇవి అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఆ పువ్వులోనే కూర్చుంటుంది కాబట్టి మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. అంటే అవే పెట్టి పూజ చేయాలి అనేది ఏం లేదు, మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మేమైతే పెట్టుకున్నాం. ఇట్లా లక్ష్మీ అమ్మవారి ఫోటోకి అయితే మేము ఇట్లా మల్లెపూ దండ వేసుకొని ఇట్లా అన్ని ఫ్లవర్స్ అన్నీ పెడుతున్నాం. అన్ని దేవుళ్ళకి ఫ్లవర్స్ పెట్టినాం, కానీ ఒక లక్ష్మీ అమ్మవారికి అయితే మల్లెపూల దండ అయితే వేసినాం. ఇవి మల్లె పువ్వులు అంటే మల్లెపూలలో కూడా టైప్స్ ఉంటాయి. ఇది టైపు నాకు కూడా తెలియదు. అంటే మల్లెపూలు ఇంకా తామర పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వీటితోటి ఇంకా చామంతి పువ్వులు ఇంకా రోజ్ ఫ్లవర్స్ తోటి అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాం. పూజ అంటే మాకు కూడా పెద్దగా మంత్రాలు ఏం రావు. మాకు వచ్చిన ఒక లక్ష్మీ అమ్మవారి శ్లోకంతో మేమైతే 108 టైమ్స్ ఆ శ్లోకంని అమ్మవారికి అయితే చదివేసాం. ఫైనల్గా అందరి దేవుళ్ళకి అయితే హారతి చేసి పూజ అనేది కంప్లీట్ చేసాం. మీరు కూడా ఇలా చేశారా అంటే అందరూ చేయాలి అనేది రూల్ ఏం లేదు, అది మన ఇష్టము. అమ్మవారి కోసం అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండాలని అయితే మేమైతే చేసాం. ఇంకా నా ఫ్యామిలీ ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు కూడా లైఫ్లో మంచి సక్సెస్ రావాలి అని అయితే పూజ చేసినాం. అంతే ఫ్రెండ్స్, మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది పూజ చేసిండ్రో కూడా కామెంట్ చేయండి. బాయ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.